మణిపూర్లో అత్యధికంగా 80.17%, తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ, మణిపూర్ బెంగాల్లో ఘర్షణలు, తమిళనాడులో ఎండకు తాళలేక 3 మృతి, అరుణాచల్ సిక్కింలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి. దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. చెదురుమదురు గట్ల మినహాయిస్తే దాదాపుగా అంతటా పోలింగ్ శాంతియుతంగా జరిగిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 62.37% పోలింగ్ నమోదైనట్టు రాత్రి 9 గంటల సమయంలో వెల్లడించింది. అయితే తుది ఓటింగ్ శాతం శనివారం నిర్ధారణ అవుతుందని పేర్కొంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రెండో రోజు 367 నామినేషన్ల దాఖలు, మరోవైపు 3 రోజుల్లో 300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం, సివిజిల్ ద్వారా 11,500 ఫిర్యాదులు, వాటిలో 99% పరిష్కరించాం. కోడ్ ఉల్లంఘించిన 1017 మంది వాలంటీర్లను తొలగించాం. ఈటీవీ ముఖాముఖిలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. లేకపోతే గిగ్గోడు వినిపించలేదు, సరైన ఉపాధి లేక గిగ్ కార్మికులుగా యువత, వారికి సామాజిక ఆరోగ్య భద్రత కరువు, సెలవులు పీఎఫ్ అసలే లేవు, సంక్షేమాన్ని పట్టించుకొని జగన్ సర్కార్. అసలు ఈయన ఏ వ్యవస్థని బాగు చేయాలనుకుంటున్నాడు, ఏ వ్యవస్థ నాశనం అంటే చంద్రబాబు లేకపోతే ఏ వ్యవస్థనైనా నాశనం చేసేయాలి, లేకపోతే అన్ని వ్యవస్థలని రెచ్చగొట్టాలనుకుంటున్నట్టున్నారు రామోజీరావు గారు. ఎందుకంటే గిగ్ కార్మికులు అంటే స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్లు ఇట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకంటే సెలవులు ఇవ్వట్లేదట ప్రభుత్వం, వాళ్ళకి ఆ పనులు చేస్తాం ఉపాధి లేక చేస్తున్నారట. మరి కర్ణాటకలో ఎందుకు చేస్తున్నారు? పోనీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్విగ్గీను, జొమాటో, అమెజాన్ ఏం లేవా? వాళ్ళందరూ అప్పుడు పనిచేయలేదా? సెలవు కావాలంటే వాళ్ళు ఏ రోజుదో రోజు తీసేసుకోవచ్చు సెలవు. నేను 4 రోజులు పని చేయనంటే అక్కడ